మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటెపాగ రేవతి ఆనంద్ కేవలం 31 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఎమ్మెల్యే సొంత ఊరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం ఇప్పుడు అక్కడ స్థానికంగా చర్చనీయాంశమైంది. మా ప్రతినిధి శంకర్ జాయిన్ అవుతున్నారు. శంకర్, అనిరుద్ రెడ్డికి నిజంగా పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేస్తూ ఉన్నారు. కానీ మహబూబ్ నగర్ ఇక్కడ ఏదైతే ఉందో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ప్రాంతంలో బీజేపీని వరించింది. దీనిపైన ఏమనుకుంటున్నారు స్థానికులు? ఎస్ సుమతి, ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ కావస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామంలో సొంత రంగారెడ్డిగూడలో పూర్తిగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత ఉన్నారో ఆమె పైన అంజలి ఉన్నారో అంజలి పైన సరిత 36 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టుగా ఇప్పటికీ తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ చాలా చోట్ల ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అటు జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట, వనపర్తి జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ పూర్తి హవాను కొనసాగిస్తుంది. ఇలాంటి క్రమంలో జడ్చర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఊరిలో, సొంత ఊరిలో బీఆర్ఎస్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు విజయకేతనం ఎగరవేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ షాక్ గురైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఆ గ్రామానికి సంబంధించి ఎస్సీ మహిళకు సంబంధించి అక్కడ సర్పంచ్ అభ్యర్థిగా అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. అంటే జనరల్ అభ్యర్థి కాకుండా ఎస్సీ మహిళకు అక్కడ అవకాశం వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అంజలి ఆమె బరిలో ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి ఎవరైతే సరిత ఉన్నారు, ఇరు వర్గాల మధ్య కూడా పూర్తి స్థాయిలో ప్రచార హోరులు కూడా నడిచాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా కాంగ్రెస్ అంతా సజావుగా కొనసాగిపోతుంది. తమ ఊర్లో తనకు ఎదురు లేదనుకున్నాడు, కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ వ్యూహం అంతా కూడా బెడిచికొట్టినటువంటి సిచ్యువేషన్ కనపడ్డది. ఇక్కడ మొత్తంగా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో ఒక్కసారిగా గ్రామంలో బీజేపీ అభ్యర్థుల సంబరాలు మొదలైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా ఓవరాల్ గా మొత్తం ఎపిసోడ్ చూస్తే కనుక టోటల్ గా చూస్తే ఎటు చూసినా కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. కొన్ని చోట్ల అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు గెలవకపోగా అనుకోని వారు సడన్ గా ముందుకొచ్చిన వాళ్ళు గెలవడంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో కూడా స్వల్ప మెజారిటీ కేవలం 31 ఓట్ల తేడాని, అంటే ఒక ఓటుతో గెలిచిన గెలిపే 31 ఓట్ల అతి తక్కువ మెజారిటీ. ఎస్ సుమతి, ఎందుకంటే చాలా సందర్భాల్లో గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల ఒక్క ఓటుతోనే గెలిచినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన ఉదాహరణకు మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే అక్కడ కొన్ని గ్రామాల్లో ఎవరైతే హైదరాబాద్ నుంచి ఉండి వచ్చి ఓట్లు వేశారో వాళ్ళ ఓట్ల ద్వారానే గెలిచినటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపించింది. అంటే స్థానికంగా లేకపోయినప్పటికీ వాళ్ళని గ్యాదర్ చేయడం, ఓటర్లను గ్యాదర్ చేయడం ఒకటి, ఆ ఓట్లు కూడా తమకు ఖచ్చితంగా అమూల్యమైనవిగా భావించి వారితో టచ్ లో ఉండి స్థానికేతరులు, అంటే మన గ్రామానికి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ లో ఉంటే వారిని పిలిపించుకొచ్చి ఓట్లు వేయించడం ద్వారా వాళ్ళు గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో నిజంగా ఇది ఒక శాఖ అనే చెప్పాలి. ఎందుకంటే అనిరుద్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉంటాడు, నిత్యం వార్తల్లో ఉంటూ తన గ్రామానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో నడుపుతానని చెప్తూ వస్తున్నాడు. ఇలాంటి క్రమంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సొంత ఊరిలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి 31 ఓట్ల మెజారిటీతో పూర్తిగా దూసుకుపోవడంతో పాటు దాదాపుగా ఆమె విజయం ఖరారైనటువంటి సిచ్యువేషన్ కనపడ్డది. ఇదంతా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో మొత్తం కూడా షాక్ గురైనటువంటి సిచ్యువేషన్. ఇక మహబూబ్ నగర్ తీసుకున్నా, అటు గద్వాల్ తీసుకున్నా, చాలా చోట్ల కూడా బీఆర్ఎస్, కొన్ని చోట్ల కాంగ్రెస్ పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో తమ మెజార్టీని కనిపిస్తున్న క్రమంలో ఇక్కడ మాత్రం తీర్పు పూర్తి స్థాయిలో ప్రజలు భిన్నంగా ఇచ్చారు. ఒక్కసారిగా ఎమ్మెల్యేకు పూర్తిగా వ్యతిరేకంగా ఇక్కడ ఓటింగ్ జరగడంతో ఎమ్మెల్యే సైతం కూడా షాక్ గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది సుమతి. రైట్ శంకర్, థ్యాంక్ యూ. మొత్తానికి రంగారెడ్డి గూడలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థి అక్కడ గెలుపొందారు. అతి తక్కువ స్వల్ప మెజారిటీ 31 ఓట్లతో బీజేపీ అభ్యర్థి అక్కడ గెలుపొందారు. ప్రస్తుతం అనిరుద్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అనిరుద్ రెడ్డికి ఇది నిజంగా ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామం అది, కానీ అక్కడ
బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది ఆ గ్రామంలో అంతా.